ప్రేరణ, ఐ నో యు ఆర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్, క్యూటెస్ట్ అండ్ హానెస్ట్ పర్సన్ ఇన్ ద హౌస్. నీకు పర్సనల్ లైఫ్ ఏందో తెలుసు, గేమ్ ఏందో తెలుసు, ఎవరికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో తెలుసు. సో నువ్వు ఇట్లా డల్గా ఉండడం నాకు కాదురా, నీ ఫ్యాన్స్కి కూడా ఎవరికి నచ్చట్లేదు. ఐఎమ్ వెరీ ప్రౌడ్, నీతో పాటు బడ్డీగా నేను గేమ్లకు ఎంటర్ అయినా అని. గైస్ ఒక్కటి చెప్తున్నా, ఈ వీడియో తనకు రీచ్ కాదు కానీ మీకోసం చెప్తున్నా, ఇదంతా పట్టించుకోకరి. ఆమె మళ్ళీ కంబ్యాక్ ఇస్తుంది. షీఈ్ అ ఫైటర్. మళ్ళా చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అన్నారు కానీ చెప్పి నువ్వు లోపలోటి బయటోటి మాట్లాడింది అనుకో, అప్పుడు నువ్వు ఫేక్ నువ్వు జెన్యున్గా లేవంటారు. సో అనేటోడు ఎట్లనైనా అంటాడు. మీరు ఏం పట్టించుకోకుండా ఆ పిల్లని సపోర్ట్ చేయండి. నాతో పాటు మీరు కూడా. ఆమెకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, వినే క్వాలిటీస్. బడే కమాన్ కంబ్యాక్ స్ట్రాంగ్ బడ్డీ, అట్లా డల్గా ఉండకు, నచ్చట్లేదు. అండ్ ప్రేరణ మై బడ్డీ, తను గెలిస్తే నేను గెలిచినట్టే. షీఈ్ అ ఫైటర్. తను ఎన్ని అన్నా చెప్పు, నువ్వు ఇటు తిని ఇటు వదిలేస్తుంది. తనకు గేమ్ ఈజ్ గేమ్ అంతే. సో అట్లాంటి కంటెస్టెంట్ గెలిస్తే చాలా బాగుంటుంది. అండ్ నబీల్, వాడికి అంటే వాడు ఆడే హానెస్ట్ గేమ్కి నబీల్ అంటే వాళ్ళు ఇష్టపడేటోళ్ళు చాలా మంది అయిపోయారు. సో దట్స్ హౌ. అంటే ఇప్పుడు నిఖిల్ ప్రేరణ కొందరికి తెలుసు. అట్లీస్ట్ నబీల్ యూట్యూబ్ వరకే పరిమితం ఉండే, బట్ బికాస్ ఆఫ్ బిగ్ బాస్ మనకి వైడ్ ఎక్స్పోజర్ వచ్చింది. అట్లాంటి కంటెస్టెంట్లు వీళ్ళు ముగ్గురులో ఎవరు గెలిచినా నాకు చూడాలన్నది. అండ్ వాళ్ళ ఫాలోవర్స్కి చెప్పేది, దయచేసి వాళ్ళను తిడుతున్న వాళ్ళని ట్రోల్ చేయడం పక్కన పెట్టి ఇలా ముగ్గురిని సపోర్ట్ చేస్తూ వెళ్తా ఉండండి. వాళ్ళు ఎవరో గెలవాలి, వీళ్ళు గెలిస్తే బాగుంటుంది. నేను కోరుకుంటున్నా, మీరు కోరుకుంటే రీల్ షేర్ చేయండి. షేర్ చేయకపోయినా పర్లేదు, వాళ్ళు మాత్రం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.